ఏపీ మంత్రులుగా నారాయణ సత్యకుమార్ బాధ్యతలు చేపట్టారు. జగన్ సర్కార్ స్కాములపై కొత్త సర్కారు ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేయబోతున్నారు. ఆరోగ్య శాఖపై విచారణ కమిటీ కూడా వేస్తామంటున్నారు మంత్రి సత్యకుమార్. అటు శాఖాపరంగా శ్వేతపత్రాలను కూడా విడుదల చేస్తామంటున్నారు. ఇక 2.5 ఏళ్లలో అమరావతి పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తామంటున్నారు మరో మంత్రి నారాయణ. అమరావతిలో ఏం జరిగిందో త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామంటున్నారు మంత్రి నారాయణ. మొత్తం మీద 2 మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. మంత్రి సత్యకుమార్తో పాటు మంత్రి నారాయణ తమ శాఖల బాధ్యతలు స్వీకరించారు. ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సత్యకుమార్ గత ప్రభుత్వంలో నిధుల దుర్వినియోగంపై విచారణ చేయడంతో పాటు ఓ కమిటీ కూడా వేస్తామన్నారు. శాఖపరంగా శ్వేతపత్రాన్ని కూడా విడుదల చేస్తామంటున్నారు. ఇటు అమరావతి రాజధాని నిర్మాణాన్ని 2.5 ఏళ్లలో పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తామంటూ మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ చెప్తున్నారు. అమరావతిలో ఏం జరిగిందో త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతానంటూ మంత్రి నారాయణ చెప్తున్నారు. మొత్తం మీద 2 మంత్రులు కూడా గత ప్రభుత్వ హయాంలో జరిగిన స్కామ్లను అయితే బయట పెడతామంటూ సంచలనాలకు తెరదీశారు. ఇవాళ 2 కూడా తమ శాఖల బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి సత్యకుమార్ ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మిత్రులారా, 5 సంవత్సరాల ఒక అరాచక అవినీతి అస్తవ్యస్త పాలనకి అంతం పలికి భవిష్యత్తు దిశగా ఆంధ్ర రాష్ట్రాన్ని నడిపించి అభివృద్ధికి పెద్దపీట వేసి సంక్షేమానికి దారులు తెరిచే ఒక ప్రజాప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు ముందుగా నేను ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ప్రజలందరికీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం, పిఎస్సీల నుంచి సిఎస్సీల దాకా ప్రతి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన చేయడం, ప్రతి ఆసుపత్రిలో మెడికల్ ఎక్విప్మెంట్ కావాల్సిన మెడికల్ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉండేలా చేయడం, గ్రామాల్లో కూడా ఆశా, ఏఎన్ఎం, విలేజ్ క్లినిక్ల ద్వారా మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా చేయడం ఈ ప్రభుత్వ బాధ్యత. ఒక శ్వేతపత్రం విడుదల చేస్తా లోతుగా పరిశీలించాల్సిన అవసరం ఉంది. నేను 2 రోజులుగా పైపైన చూసినవి వాటి ప్రకారం నిధుల దారి మళ్లింపు జరిగింది. అంతెందుకు విలేజ్ క్లినిక్స్లో పెట్టారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి నిధులు దారి మళ్లించారు. ఎన్ఆర్ఈజీఎస్ ఒక ప్రత్యేక లక్ష్యంతో వచ్చింది. దాని పని వేరు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ఇది మౌలిక సదుపాయాలే, కానీ దానికి నిర్దిష్టమైన ఇవి ఉన్నాయి. వాటిని నీరు గారిస్తూ పెట్టారు, తప్పులేదు. కానీ రాష్ట్రం వాటా కూడా ఇవ్వాలా. నిధులు మళ్లించిన విషయం దృష్టికి వచ్చింది. వీటన్నిటి మీద లోతుగా పరిశీలించి ఒక శ్వేతపత్రం డిపార్ట్మెంట్ల వారీగా శ్వేతపత్రం విడుదల చేస్తాం. దాని తర్వాత శ్వేతపత్రం ఆధారంగా జరిగిన తప్పుల పరంగా ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. ఇటు అమరావతి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెడుతోంది. 2.5 ఏళ్లలో అమరావతి పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారాయణ కూడా స్పందించారు. త్వరితగతిన అమరావతి రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు త్వరలో ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేసినట్లుగా చెప్పారు. మొత్తం మీద ఆయన మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కీలకమైన రాజధాని అంశంపై స్పందించారు. అమరావతిలో ఏం జరిగిందో త్వరలోనే అన్ని వివరాలు బయట పెడతామంటున్నారు మంత్రి నారాయణ. ఇటు అమరావతిని డెడ్లైన్లోగా పూర్తి చేస్తామని చెప్తున్నారు. దీంతో ఒక్కసారిగా అమరావతి రాజధాని రైతుల కళ నెరవేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు రైతులకు కూడా పూర్తి స్థాయి న్యాయం చేస్తామంటున్నారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన అమరావతి రాజధానిని తమ ప్రభుత్వం త్వరితగతంగా పూర్తి చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నామంటూ మంత్రి నారాయణ వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే ఓ అధ్యయన కమిటీ ఏర్పాటు చేయడంతో పాటు వీలైనంత త్వరగా రాజధాని నిర్మాణ పనులు ప్రారంభిస్తామంటున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా పనులు ప్రారంభమయ్యాయి. ఇక మరింత వేగమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ బాధ్యతలు స్వీకరించి రాజధాని అంశంపై కూడా స్పందించారు. మంత్రి నారాయణ ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా రాజధాని అంశానికి సంబంధించి మాట్లాడారు. ఏం మాట్లాడారు చూద్దాం. మున్సిపల్ శాఖ మంత్రిగా నారాయణ బాధ్యతలు తీసుకున్నారు. అమరావతి రాజధాని మొదట ప్రియారిటీగా ఉండబోతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మంత్రి నారాయణ ఉన్నారు, మనతో మాట్లాడదాం. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంగ్రాచులేషన్స్. మీరు 5 ఏళ్లుగా 2014-19 వరకు రాజధానిలో కీలకంగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఇప్పుడు మరోసారి మీకు అదే బాధ్యతలు అప్పగించారు. అమరావతి రాజధాని మీ మొదటి ప్రియారిటీగా ఉండబోతుందా ఏంటి సార్?
అంటే ఖచ్చితంగా అండి అందరూ 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. రాజధాని అనేది ఏ ఒక్కరికి సంబంధించింది కాదు, 5 కోట్ల రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. ఎందుకంటే ఇక్కడ తీసుకునే డెసిషన్, ప్రతి డెసిషను రాష్ట్ర ప్రజల యొక్క డెవలప్మెంట్కి ఉంటుంది. అందువల్ల ఖచ్చితంగా దీనికి ప్రయారిటీ ఇచ్చి ఏదైతే రైతు సోదరుల దగ్గర నుంచి ఆ రోజు 34,000 ఎకరాలు 58 రోజుల్లో తీసుకున్నాము, వాళ్ళ యొక్క మాట నిలబెట్టడానికి, రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టడానికి దీన్ని ఖచ్చితంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు పోవడం జరుగుతుంది. సీట్ క్యాపిటల్తో పాటు కోర్ క్యాపిటల్ కూడా అప్పట్లో నిర్మాణం చేశారు. పర్మనెంట్ సెక్రటరియట్, అసెంబ్లీ, అదేవిధంగా హైకోర్టు కూడా మీరు పనులు ప్రారంభమయ్యాయి. కానీ అవన్నీ ఇప్పుడు నీట మునిగిపోయి ఒక గుండెలాగా తయారైన పరిస్థితి. వాటిని ఎప్పుడు పనులు స్టార్ట్ చేయబోతున్నారు? అండ్ ఇవన్నీ యాక్చువల్గా ఇవాళ నేను ఛార్జ్ తీసుకున్నాను. అయితే ఇవన్నీ కూడా అధికారులతో కూర్చొని డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఇచ్చిన టెండర్స్ కంటిన్యూ చేయొచ్చా లేదా కొత్తగా టెండర్లు పిలవాలి, ఇవన్నీ టెక్నికల్ ఇష్యూస్. అవన్నీ టెక్నికల్గా అధికారులతో కూర్చొని డిస్కస్ చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకొని ముందు పోవడం జరుగుతుంది. అమరావతిలో ఏమైనా పర్యటించబోతున్నారా? అక్కడ ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితులను ఖచ్చితంగానే ఇవాళ మధ్యాహ్నం యాక్చువల్గా ఇంకా అందరూ చాలా మంది ఉన్నారు. అయిన తర్వాత అమరావతిని ఇవాళ నేను విజిట్ చేస్తాను. అమరావతిలో ఒక్క ఇటు కూడా పెట్టలేదు. 5 ఏళ్ళు కోట్లు మొట్టిగా లేసినా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. 3 రాజధానులు చెప్పారు. దాని గురించి ఏం చెప్పారు? ఖచ్చితంగా ఏంటంటే వాళ్ళు రాజధాని కట్టకూడదు, అసలు ఈ రాష్ట్రానికి రాజధాని వద్దని అనుకున్నట్టున్నారు. ఎందుకంటే అసెంబ్లీలో ఒకప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు 30,000 ఎకరాలకి ఆయనే చేతులు ఎత్తాడు. కానీ మళ్ళీ ఎందుకని ఆయనలో మార్పు వచ్చింది. ఎందుకు? ఇది కేవలం ఏంటంటే రాజకీయ నాటకం. ప్రజలు ప్రజా అవసరాలను వదిలేసి 3 ముక్కలు ఆటాడుతూ అక్కడ రాజధాని, ఇక్కడ రాజధాని, అక్కడ కోర్టు, ఇక్కడ అసెంబ్లీ చేశారు. అది కరెక్ట్ కాదు. అప్పుడు మేము చేసింది కానీ కంటిన్యూ చేస్తుంటే 1 ఇయర్లో పూర్తి అయిపోయింది అది రాజధాని. అయినప్పటికీ ఇప్పుడు మించిపోయింది లేదు. ప్రజలు మా మీద ఎంతో నమ్మకంతో ఇచ్చారు. దీన్ని ఒక 2.5 ఇయర్స్లో కంప్లీట్ చేయగలనే అవగాహన నాకు ఉంది. ఎందుకంటే 2014-19 దాకా చేశాను కాబట్టి 2.5 ఇయర్స్లో ఇది కంప్లీట్ అవుద్దనే అవగాహన ఉంది. బట్ ఏదైనా అధికారులతో కూర్చొని ప్లాన్ చేసి టైం బౌండ్ ఎప్పుడు లోపల చేయగలిగిన టెంటేటివ్ అనేది ప్రజలకు కూడా వివరించడం జరుగుతుంది. అంటే మాస్టర్ ప్లాన్ అనేక దేశాలు తిరిగి మీరు ఒక అధ్యయనం చేసిన తర్వాత మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. ఇప్పుడు అదే మాస్టర్ ప్లాన్ అమలు చేయబోతున్నారా? ఏమైనా మార్పులు చేర్పులు మాస్టర్ ప్లాన్ ఉంటాయి? మాస్టర్ ప్లాన్స్ ఏముంటుందండి, ఎందుకంటే దాని మీద చాలా స్టడీ చేసాం. అనేక విదేశాలు తిరిగాను. సింగపూర్ వాళ్ళ దగ్గర యాక్చువల్గా లేఅవుట్ డిజైన్ చేయించాం. బిల్డింగ్స్ డిజైన్స్ అన్ని మనకు నార్మన్ పార్టర్స్ యాక్చువల్గా డిజైన్ చేశారు. అందువల్ల దాంట్లో మార్పులు ఏముండవు, వాటినే కంటిన్యూ చేసి జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్లో మార్పులు ఉండవు అని చెప్తున్నారు. గతంలో ఏదైతే మాస్టర్ ప్లాన్ ఉందో అదే మాస్టర్ ప్లాన్ కొనసాగుతుంది. సాధ్యమైన త్వరగా 2.5 సంవత్సరంలో మొదటి ఫేజు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెప్తున్నారు. గత పాలకులు అమరావతి ఒక్క ఇటుకు కూడా పెట్టలేదు. ఇప్పుడు పూర్తి స్థాయి రాజధాని నిర్మాణం చేసి తీరుతామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV సచివాలయం నుండి.